బ్యాంకులో 2012 మార్చిలో స్టార్ట్ చేశానండి అకౌంట్. సన్నకారు చిన్న రైతుని ఒక ఎకరం పొలంలో ఉంటూ అద్దెంట్లో ఉంటూ ఏదో చిన్న గొర్రెల్లోని ఏదో ఇస్తామంటే గ్రూప్గా దాంట్లో అప్పుడు స్టార్ట్ చేసామండి. తర్వాత మెల్లమెల్లగా నేను ఎన్నో బ్యాంకులు చూశాను కానీ పేర్లు చెప్పకూడదు, మనకు సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉండరండి. ఇక్కడికి వస్తే మనకి ఎవరైనా కానీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా బాబు ఈ పని చేస్తే నీకు ఎలా ఉంటుంది, ఈ పని చేసుకుంటే బాగుంటుంది, ఇది మీకు ఇస్తాము అని పిలిచి చెప్పి మనకి ఏదైనా ఇప్పుడు అద్దెంట్లో ఉంటూ ఇక్కడ బ్యాంకులో హౌసింగ్ లోన్ తీసుకుని ఇవాళ ఒక స్టేర్తో స్టార్ట్ చేసి 2 స్టేర్లు పూర్తి చేసుకుని తర్వాత అదే కాక బాబు నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నాను అంటున్నావు కాబట్టి నీకు ట్రాక్టర్ కూడా ఇస్తావు నాన్న, ట్రాక్టర్ తీసుకోమని వాళ్ళు చెప్తే వాళ్ళ ఆలోచన మీదట నేను ట్రాక్టర్ కూడా తీసుకోవడం అప్పుడే 2 సంవత్సరాలు కూడా దగ్గరికి వచ్చేసింది. 2012 నుంచి ఎంతమంది ఇప్పుడు నాకు తెలిసి 5-6 మేనేజర్లు కానీ ఇక్కడ స్టాఫ్ చాలామంది రావటం వెళ్ళటం కూడా జరిగింది. ఏ వచ్చినా కానీ ఏ ఒక్కరు కూడా మారినా కానీ మనల్ని రాగానే బాబు నీకేంటి, ఆయన పనేంటి ఈయన పనేంటి ఎన్ని బ్యాంకుల్లో చూసాం సార్, మన పేర్లు చెప్పుకోకూడదు. ఇక్కడ మాత్రం చాలా బాగుందండి. మనకి ఏది ఇబ్బంది అయినా మొన్న కోవిడ్-19 ఇబ్బందుల్లో ఉంటే మనకు నీకు ఇలాగా మళ్ళీ లోన్ ఇచ్చే అవకాశం ఉందా తీసుకుంటావా అంటే మళ్ళీ మొన్న కూడా తీసుకున్నామండి ఊడుపులు. కానీ ఇలాగే ఇప్పుడు గోల్డ్ లోన్ పెట్టుకొని హౌసింగ్ లోన్ పెట్టుకోనివ్వండి, క్రాప్ లోన్ కానీ మనకి వివరాలు పక్కా డీటెయిల్స్గా చెప్తున్నారు. ఇక్కడ స్టాఫ్ బాగా 2012 నుంచి కూడా చూస్తున్నామండి. ఎవరో కూడా మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు. మన ఇంట్లో సొంత ఇంట్లో అమౌంట్ లాగా ఏ టైంలో వచ్చినా తీసుకుని వెళ్ళిపోవడానికి మనకు అంత అవకాశంగా చేసి పెడుతున్నారండి. నాకు చాలా నచ్చింది ఇది. ఇలాగే ఈయన చెప్పినట్టు 5 లక్షలతో స్టార్ట్ చేసి ఎన్నో వేల కోట్లలోకి వెళ్ళింది అంటే ఇక్కడ పనిచేసే స్టాఫేనా అని నాకు చాలా సంతోషం అండి. సార్ నేను బ్యాంక్ ఆఫ్ బరోడా డిఎస్ఐని. డిఎస్ఐ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంటు. నేను ఈ బ్యాంకులో డిఎస్ఐగా జాయిన్ అయ్యి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్లో కూడా ఈ బ్యాంకు సర్వీసులు నేను బయట ఎవరికి అనౌన్స్ చేసినా సరే ముందు అట్రాక్ట్ అవుతారండి. బ్యాంక్ సర్వీస్ అనేటప్పటికీ అట్రాక్ట్ అవుతారు. కారణం ఏంటంటే ఈ బ్యాంకులో స్టాఫ్ అంతా కూడా మంచి కస్టమర్ విషయంలో మంచి అట్రాక్టివ్గా ఉంటారు, వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తారు. నేను చాలామంది కస్టమర్లను తీసుకొస్తాను బ్యాంక్కి. ఎవరిని తీసుకొచ్చినా ఆ లోన్ అవుతుంది అనేది పక్కన పెట్టండి. వచ్చిన కస్టమర్లని మేనేజర్ కానీ మా అసిస్టెంట్ మేనేజర్లు కానీ ఎవరైనా సరే ముందు చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి వస్తే ఫలాంది రిక్వైర్మెంట్ చెప్తారు, లేదా అంతో మర్యాదగా ఇది అవ్వదనేటట్టు చెప్పి కస్టమర్ల యొక్కకి మంచి సాటిస్ఫాక్షన్ కలిగిస్తారు. బ్యాంక్ స్టాఫ్ కూడా కస్టమర్ల విషయంలో ఎంతో అట్రాక్టివ్గా ఉండి మంచిగా వాళ్ళకి కావాల్సిన సలహాలు సూచనలు చేసి వాళ్ళకి మంచి సూచనలు చేయడం ద్వారా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పరుస్తారు.
నా పేరు సురేష్ కుమార్, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏలూరు మెయిన్ బ్రాంచ్ అండి. ఈరోజు మా 113th ఫౌండేషన్ డే. అంటే మా బ్రాంచ్ 112 సంవత్సరాలు ముగించుకుని 113 సంవత్సరాలకు అడుగుపెట్టాము. ఈ సందర్భంగా మా వ్యవస్థాపకులు శ్రీ సయాజీరావు గైక్వాడ్ III ఆయన మన 20th జూలై 1908 సంవత్సరంలో మన ఈ బ్యాంక్ని మాండివిలో ఒక చిన్న శాఖ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన మహారాజు కాబట్టి ఆ మహారాజు తన సంస్థానంలో ఉన్న ప్రజల కోసం ఈ బ్యాంక్ని స్టార్ట్ చేయడం ముందుగా జరిగింది. అప్పుడు బ్యాంక్ క్యాపిటల్ 5 lakhsతో స్టార్ట్ అయింది. ఈ రోజున దగ్గరగా 9,482 బ్రాంచులు, మొత్తం ఇండియా మొత్తం మీద 9,482 బ్రాంచులు, 13,000 ATMsతో ప్లస్ 100 ఓవర్సీస్ బ్రాంచెస్. 26 కంట్రీస్లో మాకు 100 బ్రాంచెస్ ఉన్నాయి, ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచెస్. అలాగే బ్యాంకుకి సబ్సిడరీస్, అసోసియేట్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. బ్యాంకు ఒక ఓన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియా ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీ బరోడా పైనీర్ ఉన్నది. అలాగే మాకు వేరే వాళ్ళతో టైఅప్ కూడా ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్లో స్టార్ హెల్త్, మ్యాక్స్ బూపాతో టైఅప్ ఉంది. జనరల్ ఇన్సూరెన్స్తో చోళమండలం, టాటా వీళ్ళందరితోనూ టైఅప్ ఉంది. అంటే మీరు గమనించినట్టయితే మీకు ఎనీ ఫైనాన్షియల్ నీడ్, మీ ప్రతి ఫైనాన్షియల్ నీడ్ కోసం బ్యాంక్ దగ్గర ఒక సమాధానం ఏదైతే ఖచ్చితంగా ఉంది. అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ బ్యాంకింగ్ నీడ్స్ అని మేము చెప్పుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ రోజున మన మహారాజా సయాజీరావు గైక్వాడ్ గురించి ఈ సందర్భంగా 2 విషయాలు చెప్పుకున్నట్టయితే, సయాజీరావు గైక్వాడ్ III చాలా గుప్తదానాలు చేశారు. ఆ గుప్తదానాల్లో ఒక దానం ఏంటంటే, మన అంబేద్కర్ గారికి ఆయన స్కాలర్షిప్ ఇచ్చి ఇండియాలో ఫస్ట్ స్కాలర్షిప్ అంబేద్కర్ గారికి ఇచ్చి ఆయన లండన్లో BA BL LLB చేసి తర్వాత డాక్టరేట్ చేయడానికి కూడా కారణం మన సయాజీరావు గైక్వాడ్ III. ఆయన విజన్ ఎలా ఉందంటే, అప్పట్లోనే భూగర్భ డ్రైనేజీ కానీ, తర్వాత వీధికి ఒక గ్రంథాలయం, తర్వాత అందరికీ విద్య, బాలికల అభివృద్ధి, ఇలాంటివన్నీ సయాజీరావు గైక్వాడ్ III ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మహానుభావుడు వల్ల ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా 112 సంవత్సరాలు ముగించుకుని 113 సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. మన బ్యాంకుకి ఏంటంటే ఎక్సెప్ట్ 1-2 years మినహాయించి అన్ని సంవత్సరాలు ప్రాఫిట్లో ఉన్న ఏకైక బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. అలాగే మా బ్యాంక్ బిజినెస్ 16,36,106 కోట్లు అండి. మార్చి 2020కి 16 లక్షల కోట్లలో మా ఏలూరు బ్రాంచ్కి వస్తే 154 కోట్లు అండి. ఇప్పుడు దేనా బ్యాంకు కూడా మీకు అందరు తెలిసిందే. 2019లో దేనా బ్యాంకు, విజయ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అయినవి. 1 April 2019 కాడి నుంచి మేమందరం బ్యాంక్ ఆఫ్ బరోడా పేరు మీదే వ్యాపారం చేస్తున్నాము. ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ సందర్భంగా మన ఏలూరు దేనా బ్యాంకును కూడా మన దాంట్లో కలుపుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా కిందే వాళ్ళ కస్టమర్లు కూడా మేము సేవలు అందిస్తున్నాము. మా బ్యాంక్ ఆఫ్ బరోడాకి 3 బ్రాంచులు ఉన్నాయండి. ఒకటి గౌరవరం బ్రాంచి, ఒకటి కెనాల్ రోడ్ బ్రాంచి, మా మెయిన్ బ్రాంచి. 3 బ్రాంచుల ద్వారా మేము ఇక్కడ సర్వీసెస్ అందిస్తున్నాము. మాకు ఇక్కడ మా కస్టమర్లందరికీ సార్ చెప్పినట్టుగా అన్ని సేవలు, వేరే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో అన్ని సేవలు, మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, క్యాష్ సొల్యూషన్స్ కానీ, ఇప్పుడు క్యాష్ డిపాజిట్స్ కూడా మీరు బ్యాంకుకి రాకుండానే చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంకా మీ అందరి సహకారంతో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బ్రాంచెస్, ATMs కూడా మేము ఓపెన్ చేయాలనే ప్రణాళిక మా రీజనల్ ఆఫీస్ ద్వారా ఉంది. అది ఈ కోవిడ్ వల్ల కొంచెం డిలే అయింది. లేదంటే ఈ పార్టీకి ఇంకొక బ్రాంచ్ కూడా మేము ఓపెన్ చేయాల్సి ఉంది. అదే వెస్ట్ గోదావరి డిస్టిక్ వచ్చి మొత్తం 30 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని మెయిన్ సెంటర్లు తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణుకులో కూడా మా బ్రాంచెస్ ఉన్నవండి. సో ఈ సందర్భంగా ఇలాగ అభివృద్ధి చెందుతుందంటే దానికి ఒక కారణం కస్టమర్ల యొక్క నమ్మకం మా మీద. సో ఈ నమ్మకాన్ని మా మీద ఇంకా ఈ రాబోయే కాలంలో కూడా ఉంచి మీ అమూల్యమైన సేవలను బ్యాంక్ ఆఫ్ బరోడా తరపున పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా 1918లో స్పానిష్ ఫ్లూ ఎలాగైతే వచ్చిందో మళ్ళీ ఈ 2019లో మన కోవిడ్ వచ్చింది. సో అప్పుడు స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా మా బ్యాంక్ తట్టుకుని డెవలప్ అయింది. ఇప్పుడు అదేవిధంగా మేము కూడా కోరుకునేది ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత కూడా
అంటే ఈ కోవిడ్ ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, తగ్గినప్పటికీ మేము ఎప్పుడూ మా సేవలన్నీ నిరంతరాయంగా అందిస్తూనే ఉన్నాము. మీ అందరికీ తెలుసు, లాక్డౌన్ నుంచి ఒక్కరోజు కూడా బ్యాంకు క్లోజ్ అవ్వడం జరగలేదు. కోవిడ్ సందర్భంగా మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ కోసం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ కింద 57 లక్షలు అందించడం జరిగింది. అదేవిధంగా ఎస్హెచ్జి గ్రూపులకి 86 గ్రూపులకి ₹1,20,00,000 దాకా అందించడం జరిగింది. అలా గోల్డ్ లోన్లు కూడా 10% ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. క్రాప్ లోన్ వాళ్ళకి కూడా ఎడిషనల్గా 10%, వాళ్ళ లిమిట్ ₹1,00,000 అయితే ₹1,10,000 ఇంకొక 10,000 పెంచి ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే బ్యాంకు కోవిడ్ సందర్భంగా మన ప్రజల జీవితాలు ఎలా అయితే నష్టపోయాయో వాళ్ళ నష్టాన్ని కొద్ది ద్వారా అయినా తగ్గించడానికి మా ప్రయత్నం అంతే. కోవిడ్ సందర్భంగా మీ అందరికీ తెలుసు, బ్యాంకుల్లో కూడా చాలామందికి ఇప్పుడు మన ఏలూరులో కూడా చాలా కేసులు బ్యాంక్స్లో వచ్చినవి. అయినా కూడా భయపడకుండా మా స్టాఫ్ మేమందరం కలిసి మేము నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 113వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నాం ఆల్ ఓవర్ ఇండియా. ఈ సంవత్సరం కూడా కరోనా టైంలో కూడా పబ్లిక్ అందరికీ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అన్ని సర్వీసెస్ అందజేస్తున్నాం. బ్యాంక్ ఆఫ్ బరోడా 113వ వార్షికోత్సవ సందర్భంగా కస్టమర్ దేవుళ్ళందరికీ శుభాకాంక్షలు అండి. ఈ బ్యాంకు 113 సంవత్సరాల క్రితం సయాజీరావు గైక్వాడ్ రాజావారి ద్వారా స్థాపించబడింది. అప్పుడు 5 లక్షల క్యాపిటల్తో స్టార్ట్ చేశారండి. ఈరోజు ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ సేవలు అందించే సంస్థగా ఎదిగింది. ఇటువంటి కరోనా ఎక్కువగా ఉన్న ఈ సమయంలో కూడా కస్టమర్లందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. కస్టమర్లందరికీ మా అభ్యర్థన ఏంటంటే బ్యాంక్కి వచ్చినప్పుడు వారికి కావాల్సిన జాగ్రత్తలు పాటిస్తూ వారికి కావాల్సిన సేవలన్నీ పొందవలసిందిగా కోరుచున్నాం.
113వ ఫౌండేషన్ డే బ్యాంక్ ఆఫ్ బరోడా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మా ఖాతాదారులకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 113 సంవత్సరాల కిందట సాయాజీరావు గైక్వాడ్ అనే మహారాజు, బరోడా మహారాజు వారు ఒక చిన్న మొత్తంలో ఒక 5 లక్షల క్యాపిటల్ తోటి ఈ బ్యాంకును స్థాపించడం జరిగింది. ఆ యొక్క 5 లక్షలతోటి ఈరోజు 113 సంవత్సరాలు జరుపుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ ఎటువంటి స్కాముల్లో కానీ ఎటువంటి ఇబ్బందుల్లో కానీ ఈ బ్యాంక్ పడకుండా ప్రతి స్టాఫ్ మెంబరు, ఈ సిబ్బంది, అలాగే ఖాతాదారులు ఈ యొక్క బ్యాంకు అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారు. వారి కృషి ఫలితంగా ఈరోజు మేమంతా కలిపి 113వ జయంతి మేము జరుపుకుంటున్నాము. ఈ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి మా ఖాతాదారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలుగా విస్తరించి, అదే కాకుండా ఈ మధ్య మెర్జర్ అయిన సందర్భంగా దేనా బ్యాంకు తర్వాత విజయ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి రావడం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ దేశవ్యాప్తంగా రెండవ బ్యాంకుగా, స్టేట్ బ్యాంక్ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా పెద్ద బ్యాంకుగా విస్తరించడం జరిగింది. ఈ సందర్భంగా మా శాఖలోకి వచ్చినటువంటి దేనా బ్యాంక్ వారికి తర్వాత విజయ బ్యాంక్ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక నుంచి వారి సేవలు కూడా ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున మా సేవలు జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో అనేకమైనటువంటి సదుపాయాలు బ్యాంక్ ద్వారా మా ఖాతాదారులు పొందుతున్నారు. అలాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనేక పథకాలు, ముద్ర అనే ఉంది, ఎస్హెచ్జి గ్రూపులకి, మహిళలకు అగ్రికల్చర్ క్రాప్ లోన్స్, అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్, అదేవిధంగా రిటైల్ లోన్స్కి వచ్చేటప్పటికి మంచి హౌసింగ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇలా వివిధ రకాలైనటువంటి సదుపాయాలన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా అనేక మంది పొందుకున్నారు. ఎంతోమంది అభివృద్ధి కూడా చెందారు. కష్టకాలంలో ఉన్నటువంటి కోవిడ్ సమయంలో పిలిచి బ్యాంకు వారి యొక్క ఆర్థిక స్థితులను చూసి అనేక మందిని ఎంపిక చేసి వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రస్తుత కాలంలో ఈ కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న సందర్భంలో కూడా వారు అనేకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. ఆ ఇబ్బందుల్లో బ్యాంకు వంతు ఒక సహకారం వాళ్ళ కుటుంబాలకు అందించాలని, వారి వ్యాపారాలకు అందించాలని అనేక సదుపాయాలు మేము బ్యాంకు ద్వారా వాళ్ళకి అందించడం జరిగింది. అందరూ సంతృప్తి చెందారని మేము నమ్ముచున్నాము. అదేవిధంగా ఈ సందర్భంలో ఈ యొక్క మంచి బ్యాంకు సదుపాయాలు ఇవ్వడం కేవలం మహారాజా గైక్వాడ్ గారు వారు పెట్టినటువంటి ఈ యొక్క స్థాపితాన్ని ఈ విధంగా జరుపుకుంటున్నందుకు మాకు, మా ఖాతాదారులకు సంతోషంగా ఉందని, అదే కాకుండా వివిధ దేశాలలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 26 కంట్రీస్లో అనేక సదుపాయాలు అందిస్తూ ఉన్నది. ఒక ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నది. అక్కడ కూడా అనేకమైనటువంటి సదుపాయాలు అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియరీస్కి అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలుగా విస్తరిస్తూ అనేక ఏటీఎంలు స్థాపిస్తూ అనేక మంది కస్టమర్ని మేము పొందుకుంటూ వారితోటి ఈ యొక్క 113వ జయంతి జరుపుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఈ యొక్క సదుపాయాలు ఇంకా బ్యాంకు మీకు చేతిలో ఉంది. ఆన్లైన్ ఫెసిలిటీసు, అలాగే ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగు, అన్ని సదుపాయాలు మా బ్యాంకు ద్వారా మేము అందిస్తున్నాము. ఏ ఒక్కరికి అవసరమైన ఏ యొక్క ఆర్థికమైనటువంటి సదుపాయాలు కావాల్సి వచ్చినా మా బ్యాంకుని మీరు సంప్రదించినట్లయితే ఈ సందర్భంగా వారికి మేము సహాయం చేయడానికి, ప్రతి ఒక్కరి సమస్యల్లో కానీ ఆర్థిక సమస్యల్లో మేము అందుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సదుపాయాలు ఉపయోగించుకోవాలని, బ్యాంకింగ్ అందరికీ అందుబాటులో ఉండాలని నేను కోరుతూ విరమిస్తూ ఉన్నాను.
సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఖాతాదారులకు, మిత్రులకు, మా తోటి స్టాఫ్కి అందరికీ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ స్వాగతం. అలాగే మా బ్యాంకు సంబంధించి ఎటువంటి సేవలు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎటువంటి సహాయం కావాలన్నా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా అడిగి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను 1985లో బ్యాంక్ ఇక్కడ అకౌంట్గా జాయిన్ అయినాను. మాకు ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అక్కడ ఉండేది మన జిఎన్టీ రోడ్లో కోమల రాశి దగ్గర ఉండేది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఓడి అకౌంట్ ఉంది, ఎస్బీఐ అకౌంట్ ఉంది, కాల్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాకు ఇక్కడ. నాకు ఆల్రెడీ ఓడి అకౌంట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి 37 లక్షలు శాంక్షన్ చేశారు ఈ మేనేజర్ గారు వచ్చిన తర్వాత. ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ 113 ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చాను. బట్ నేను చాలా కాలం నుండి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక కస్టమర్ని. బట్ ఏంటంటే ఫస్ట్ అనిపించేది బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా పెద్ద ప్రాసెస్, క్విక్గా అని నాకు మనసులో అనిపించింది. బట్ ఏంటంటే రాను నాకు అది ఏంటంటే చాలా జెన్యున్గా అంటే సెక్యూర్గా ఉంటుంది అనమాట. నా సొంత ఫీల్ అయ్యాను. ఫస్ట్లో ఏంటంటే మిగతా ప్రైవేట్ బ్యాంకులతో పోల్చుకుంటే ఇదేంటి ఇంత లేట్గా అవుతుంది, పోస్టింగు, దాని తర్వాత లైను అని కొంచెం టైం వెయిట్ చేసినా కానీ దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే చాలా సెక్యూర్గా ఉంటుంది. ఈవెన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ వాళ్ళ సర్వీస్ కూడా మేము అలవాటు పడే కొద్దీ ఈవెన్ టైం అయిపోయిన తర్వాత కూడా వచ్చితే వాళ్ళు చేస్తారు. అసలు అందులో ఈ మెయిన్ బ్రాంచ్ అసలు అందరూ చాలా మనకు కోఆర్డినేట్గా ఉంటారు. బట్ అతి పెద్ద బ్యాంకుల్లో ఇది 2వ స్థానంలో ఉండడం మంచిది, చాలా గర్వకారంగా ఉంది. బట్ ఏంటంటే అది కూడా ఫస్ట్ని కూడా బీట్ చేస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాం. దాని తర్వాత వచ్చి ఇక్కడ నేను గోల్డ్ లోన్ తీసుకున్నా కానీ ఏ సలహా అడిగినా కానీ 2 వీలర్ లోన్, నాకు 2 2 వీలర్ లోన్ ఉంది, గోల్డ్ లోన్ ఉంది. బట్ సెంటిమెంట్గా కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా బాగుంటుంది. మన సర్వీస్ ఎప్పుడు వచ్చి బ్యాంక్లో లోన్ అడిగినా ఇస్తారు, గోల్డ్ లోన్ కానీ ఏదైనా కానీ. దాని తర్వాత విడిపించుకునేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఇచ్చేస్తారు. నేను చాలాసార్లు రెన్యువల్ చేశాను, అలాగే తీసుకోవడం జరిగింది. కానీ చాలా బాగుంటుంది సర్వీస్ మాత్రం. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా నాకు అనిపించింది, నేను చాలా బ్యాంకులు నాకు అన్ని చోట్ల అకౌంట్ ఉంది, బట్ బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం ఆ సర్వీస్ వాళ్ళు చేసినట్టుగా ఇంకెవరు చేయలేరు. వాళ్ళు చాలా బాగా చేస్తారు.